హలో అండి. నేను సురేష్ కవిరాయిని. ఈరోజు శుక్రవారం సినిమా రివ్యూతో మీ ముందుకొచ్చాను. ఈరోజు ఊరు పేరు భైరవకొన సినిమా విడుదలైంది. ఇందులో సందీప్ కిషన్, వర్షా బొల్లమ్మ, కావ్య తాపర్ జంటగా నటించారు. దీనికి విఏ ఆనంద్ దర్శకత్వం వహించాడు. రాజేష్ దండ ప్రొడ్యూసరు, అనిల్ సుంకర మా ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాకి ప్రెజెంటర్గా వ్యవహరించారు. ఈ సినిమా గురించి చాలా ప్రచారం చేశారు. ఈ సినిమా గత వారమే విడుదలవ్వాలి, కానీ రవితేజ సినిమా నిర్మాతలు, ఈగల్ నిర్మాతలు ఫిల్మ్ ఛాంబర్కి మా సినిమాకి మీరు సోలోగా రిలీజ్ ఇస్తామన్నారు, మరి ఊరి పేరు భైరవకోన విడుదలవుతుంది మా సినిమాతో పాటు అని అబ్జెక్షన్ పెడితే అప్పుడు ఊరి పేరు భైరవకోన సినిమా ఈరోజు విడుదలైంది. గత వారం విడుదలవ్వాల్సిన సినిమా ఈరోజు విడుదలైంది. ఈ సినిమా చిత్ర నిర్వాహకులకి ఎంత నమ్మకం అంటే, వాళ్ళు వ్యాలంటైన్స్ డే మొన్న ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా ప్రీమియర్స్ కూడా వేశారు. ప్రీమియర్స్కి మంచి స్పందనే వచ్చింది. అయితే ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందు రిలీజ్ అయింది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందనో ఒకసారి చూద్దాం మనం. సందీప్ కిషన్కి చాలా రోజుల నుండి ఒక మంచి బ్రేక్ కోసం పాపం ఎదురు చూస్తున్నాడు ఆయన. ఇది ఒక ఫ్యాంటసీ లేదా సూపర్ నేచురల్ నేపథ్యంలో వచ్చే సినిమా ఇది. సినిమా ఏంటంటే, కథ టూకీగా చెప్పాలంటే, సందీప్ కిషను ఒక ఇంట్లో నగలు, అదే పెళ్ళవుతుంటే పెళ్లి కూతురు నగలన్నీ దొంగతనం చేస్తాడు. దొంగతనం చేసి పారిపోతుంటాడు. ఆయన్నేమో పోలీసులు పట్టుకోవాలని ప్రయత్నిస్తే ఈయన ఫ్రెండ్ హర్ష చెముడు, జాన్ ఆయన పేరు, ఈయన పేరు బసవ, సందీప్ కిషన్ పేరు. వీళ్ళిద్దరూ కలిసి పారిపోతుంటారు. పారిపోతే మధ్యలో స్పృహ లేకుండా ఉన్న కావ్య తాపర్ని కారులో ఎక్కించుకుంటారు. వీళ్ళ ముగ్గురు కలిసి ఆ పారిపోయే క్రమంలో భైరవకోన అనే గ్రామంలోకి ప్రవేశిస్తారు. అక్కడ అంతా వీళ్ళకి వింత వింత సంఘటనలు అవి ఎదురవుతుంటాయి. ఈలోపే సందీప్ కిషను ఒక బాడీ డబుల్గా డూప్ అనమాట, డూప్ కింద పనిచేస్తుంటాడు. స్టార్స్ అందరికీ ఆయన డూప్గా పనిచేస్తుంటాడు. అలా డూప్గా పనిచేస్తూ ఒకసారి ఆటోలో వెళ్తున్నప్పుడే ఆయనకి వర్షా బొల్లమ్మ, అదే భూమి ఆమె పాత్ర పేరు, ఆమె పరిచయం అవుతుంది. ఆమె పరిచయం అయిన వెంటనే ఈయన లవ్లో పడిపోతాడు. ఆమె కోసం నగలు దొంగతనం చేస్తారనమాట. చేసి ఈ పారిపోతున్న క్రమంలో ఈ భైరవకోన అనే గ్రామంలోకి వీళ్ళు వస్తారు. అక్కడ వీళ్ళకి వింత మనుషులు, వింత సంఘటనలు అన్నీ ఎదురవుతాయి. అక్కడ వీళ్ళు కావ్య తాపరు శ్రోత పడిపోయింది కదా, ఆమెకు వైద్యం చేయించాలని అక్కడ డాక్టరు వెన్నెల కిషోర్ దగ్గరికి వెళ్తారు. అక్కడ ఏం జరిగింది ఏంటి, ఆ వింత సంఘటనలు ఏంటి, అసలు వాళ్ళు మనుషులేనా, అసలు భైరవకోనలోకి వెళ్ళగలిగే వ్యక్తులు మళ్ళీ బయటికి రాగలరా, అసలు ఈయన నగలెందుకు దొంగతనం చేశాడు, దాని వెనకాలన్న నేపథ్యం ఏంటి, ఆ భూమి ఎవరు, ఆమె తాలూకా నేపథ్యం ఏంటి, ఇవన్నీ మీరు సినిమా చూసి తెలుసుకోండి. విఏ ఆనంద్ ఇంతకుముందు 2 సినిమాల్లో కూడా చిన్న సూపర్ నేచురల్ నేపథ్యం పెడతాడు. ఆయనకు మరి అది ఇష్టమని చెప్పాడు ఏది సినిమా విడుదలకు ముందు ప్రచారంలో. ఈ సూపర్ నేచురల్ కానీ ఫ్యాంటసీ కానీ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాలి. ప్రేక్షకులకి ఏంటంటే మీరు నమ్మించే విధంగా ఉండాలి అవన్నీ కూడా. అలాగే వీటిల్లో మీకు దాని ఎక్స్పాన్షన్ అంటారు, అంటే ఏంటి, మీరు బాగా తీయచ్చు ఇంకాను ఫ్యాంటసీ కానీ సూపర్ నేచురల్ కానీ ఉంటే, అది నమ్మించే విధంగా ఉంటే కనుక. కొన్ని సన్నివేశాలను ఏంటంటే ప్రేక్షకుల్ని మీరు తీసే దీంతో మంత్రముగ్ధులను కూడా చేయొచ్చు. అలాంటి సన్నివేశాలు కొన్ని పెట్టుకోవచ్చు. ఈ 2 నేపథ్యం ఉంటాయి. మామూలు నేపథ్యం కన్నా దీంట్లో ఎక్కువ, అది ఇంకా మీకు చాయిస్ ఉంది. అలాంటిది ఈ విఏ ఆనంద్ ఏం చేశాడంటే, ఈ సినిమా కథని సరిగ్గా చెప్పలేకపోయాడండి. అసలు ఏం చెప్తున్నాడో కూడా అర్థం కావలేదు. మొదటేమో వర్షా బొల్లమ్మ సందీప్ మధ్యలో కెమిస్ట్రీ సరిగా లేదు. పోనీ వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ ఏదైనా సరిగా ఉందంటే లేదు. ఒక సినిమాకి ఏదైనా ఆయుపట్టు భావోద్వేగాలండి, ఎమోషన్స్ ఇంపార్టెంట్, కథ ఇంపార్టెంట్. కథ ఎలా నెరేట్ చేసిన, అసలు స్ట్రైట్గా నెరేట్ చేసినా అర్థమయ్యే రీతిలో బాగా నెరేట్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ సినిమాలో ఓన్లీ సెట్స్ మీదను ఆ భైరవకోనలో వెళ్ళేటప్పుడు ఏదో 4-5 వినోదం పండించే సన్నివేశాల మీద దర్శకుడు దృష్టి ఎక్కువ పెట్టినట్టున్నాడు, కథ మీద వదిలేసినట్టున్నాడు. అందుకని కథ బలంగా లేదు. ఇప్పుడు సందీప్ కిషన్ దొంగతనం చేశాడు నగలు, ఎందుకు దొంగతనం చేయాల్సి వచ్చింది, ఎందుకు భైరవకోనలోకి మళ్ళీ ఆయన వెళ్లాల్సి వచ్చింది అన్న దాని మీద ఒక బలమైన కారణం చూపెట్టగలిగితే అది బాగుండేది, ప్రేక్షకులకు కట్టిపడేసేది. అది చూపించలేకపోయినాడు. ఆ వర్షా బొల్లమ్మ పాత్ర కూడా సరిగా డిజైన్ చేయలేదు.
అంటే ఒక ఎమోషన్ ఉండాలండి కథలో దేనికైనాను. మీరు ఏ కథ ఎటువంటి నేపథ్యం తీయండి. దాంట్లో ఎమోషన్ ఉండాలి, చిన్న కథ ఉండాలి. లేదా వినోదమైనా ఉండాలి, ఎంటర్‌టైన్‌మెంట్ అయినా ఉండాలి. ఇవి ఏవీ లేకుండా కథ మధ్య మధ్యలో 4 ఎంటర్‌టైన్‌మెంట్ పెడతాను. సరిగా ఈ నేపథ్యం అది, ఆ నేపథ్యం ఇది అని మీరు ఫ్లాష్ బ్యాక్‌లో కొన్ని చెప్తే సరిపోదు. నీట్‌గా ప్రేక్షకులకు అర్థమయ్యే రీతిలో నమ్మే విధంగా మీరు తీయగలిగితే గనక సినిమా హిట్. కానీ ఈ విఐ ఆనంద్ ఇందులో అన్నిట్లోని ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. ఈ సినిమాలో భావోద్వేగాలు లేవు, కథ సరిగా లేదు, పాటలు కూడా బయట బాగున్నాయి వినటానికి, ఎందుకో స్క్రీన్ మీద అవి అంతగా పండలేదు. దానికి తోడు ఇదేంటంటే ఒక్కొక్కళ్ళ నటన ఎలా ఉందంటే, ఇప్పుడు సందీప్ కిషన్ నటన ఎలా ఉందంటే, ఆయన బసవలింగంగా సరిపోయాడు ఆ పాత్రకి. కానీ అవతల ఆయన డైలాగ్ చెప్పేటప్పుడు ఈయన చాలా లేట్గా రియాక్ట్ అవుతున్నాడు ప్రతిదానికి. ఇప్పుడు మన హ్యూమన్ నేచర్ ఏంటి, ఒక అమ్మాయి నా బ్యాగ్ పోయింది పట్టుకో అంటే వెంటనే ఎక్కడ ఏంటి ఏదో ఒక రియాక్షన్ ఉంటుంది. కానీ ఈయన దాంట్లో ఏమి రియాక్షన్ లేదు, అలా చూస్తూ ఉంటాడు అమ్మాయి పక్క. ఆ చేజింగ్ కూడా అంత ఎగ్జైటింగ్గా లేదు. ఏది ఆ బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోయినప్పుడు కూడా ఏదో మామూలుగా నార్మల్గా ప్రేక్షకులు ఏంటి ఈయన ఇట్లా తీస్తున్నారు ఈ చేజింగ్ అది అనిపిస్తుంది. అంటే అది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను నేను, అట్లాంటివి చాలా ఉన్నాయి. భైరవకోన ఊర్లోకి వెళ్ళినాక వెన్నెల కిషోర్తో ఒక 2-3 కామెడీ సీన్స్ బాగున్నాయి అంతే. ఆ తర్వాత దెయ్యాల సెటప్ ఏంటో అది అర్థం కాలేదు. అర్థం కాలేదు మీన్స్ అంటే కథలో సరిగా పండలేదు. ఆమె ఆ పెద్దమ్మ పాత్ర కూడా సరిగా డిజైన్ చేయలేదు. ఆమె ఏంటో ఎందుకో కథకి ఏంటో కూడా ఆమె సరిగా కనెక్టివిటీ లేదు. ఒక్కొక్క సీన్కి ఫ్లాష్ బ్యాక్కి వెళ్తారు. అసలు ఆమె ఆ బ్యాగ్లో ఆ ఎముకలు ఎందుకు, నిజంగానే ఆ ఎముకలు అలా ఉంటుందా, అసలు 100 ఇయర్స్ బ్యాక్ అస్థిపంజరం ఆమెకు దొరుకుతుందా, అసలు ఉంటుందా అట్లా, అది అవన్నీ ఏంటంటే బిలీవబుల్గా ఉండాలి ప్రేక్షకులకి. విఏ ఆనంద్ ఇవన్నీ కూడా చూపించలేకపోయాడు. ఫ్యాంటసీ లేదా సూపర్ నేచురల్ నేపథ్యం తీసేటప్పుడు కొంచెం ఇవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అంటే మీరు తీసినా కూడా ప్రేక్షకుల్ని నమ్మించే విధంగా అన్నీ ఉండాలి. అది ఒకదానికొకటి కనెక్టివిటీ లేదు. ఈ ఆయన సాయి కుమార్ బ్రదరు రవిశంకర్ ఆయన ఒకటేసాడు. ఆయన వాయిస్ చాలా లౌడ్, మామూలుగా మాట్లాడుతున్నప్పుడే ఆయన వాయిస్ లౌడ్గా ఉంది. అంటే ఏంటి, సాఫ్ట్గా మాట్లాడాల్సినప్పుడు కూడా ఆయన వాయిస్ లౌడ్గా ఉంటుంది. అంటే ఎవరు పాత్ర మేరకు వాళ్ళు చేసినట్టు అనిపించారు. కానీ ఎవరి దాంట్లో కూడా ఒక ఎమోషన్ అంటూ ఏమీ లేదు. మామూలుగా ఏదో సినిమాలో రావాలి చెయ్యాలి అన్నట్టుగా చేశారు. సీన్కి కనెక్టివిటీ లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ శేఖర్ చంద్ర బాగా ఇచ్చాడు, అదొకటి. సెట్స్ ఒకటి బాగున్నాయండి ఈ సినిమాలో. భైరవకోన ఊరు సెట్స్ అవన్నీ కూడా బాగున్నాయి. టెక్నికల్గా కొంచెం సినిమా బాగుంది. కానీ టోటల్గా చూస్తే కనుక భైరవకోన చాలా డిసప్పాయింట్ చేసింది. అంటే వీళ్ళు సినిమా ముందు ఎంత ప్రచారం చేశారో దానికి తగ్గట్టుగా సినిమా అయితే లేదు, అంత మెప్పించేదిగా కనిపించలేదు. నా రేటింగ్ ఈ సినిమాకి 2 ఇస్తున్నానండి. ఎందుకంటే అది కూడా టెక్నికల్గా ఆ సెట్స్ అవన్నీ బాగున్నాయి కాబట్టి. అంతే, సందీప్ కిషన్ బ్రేక్ కోసం ఇంకో సినిమా కోసం వెయిట్ చేయాల్సిందే అని నేను అనుకుంటున్నాను. ఇది ఈ వారం రివ్యూ. వచ్చే వారం మరో సినిమాతో మళ్ళీ కలుసుకుందాం.